హలో నమస్తే అండి. ఈరోజు అందరికీ ఉపయోగపడే గుంటగలగరకు మొక్క ఎలా ఉంటుందో చూపించబోతున్నాను. ఇది గుంటగలిజేరు, గుంటగలగర, బృంగామక అనే పేర్లతో పిలువబడుతుంది. ఇది తెల్లని పువ్వులు పోస్తాయి అన్నమాట. మనం ఆ పువ్వులను చూసి గుర్తుపట్టవచ్చు. పొన్నగంటి ఆకులాగా పొడవుగా ఉంటుంది. ఇలా పువ్వులు ఇలా ఉంటాయి అన్నమాట. ఈ పువ్వులకి విత్తనాలు కూడా ఉంటాయండి. చూసారా ఎలా ఉందో చిన్న. మనకి మార్కెట్లో ఇదే గుంటగలగరాకు అని చెప్పి చాలా చోట్ల వేరే వేరే ఆకులు కూడా అమ్మేస్తున్నారు, కానీ అవి కాదండి. ఇది గుంటగలగరాకు విత్తనాలు. మన సన్ఫ్లవర్ సీడ్స్ ఉంటాయి చూసారా, అలాగే ఉంటుంది. ఆకు మొత్తం రాలిపోయి రేఖలు, విత్తనాలు కూడా అలాగే ఉంటాయి. ఇది చాలా మెడిసినల్ వాల్యూస్ ఉన్న మొక్క అండి. చూసారా విత్తనాలు చూసారా, ఇప్పుడే పక్కనవి ఎండిపోయినవి రాలిపోయినాయి. మన ఎండిపోతే సబ్జా గింజల్లో ఉంటాయి అన్నమాట. ఎలా అంటే వచ్చేస్తాయి. ఈ విత్తనాలు తెచ్చి మన కుండీల్లో వేసుకున్నా కూడా ఈజీగా మొలుస్తాయి. మనం ఎలాంటి సస్యరక్షణ అక్కర్లేదు. ఇవి ఎక్కువ ఈ సీజన్లో ఎక్కువ వస్తాయండి. కొబ్బరి తోటల్లో, వరిచేలు గట్ల పైన, పల్లెటూరులో ఎక్కడ పడితే అక్కడే ఉంటాయండి. ఎక్కడైనా వెళ్ళినప్పుడు తెచ్చుకొని ఎక్కువ మొత్తంలో, అంటే మీకు దగ్గర ఒక ½ కిలో వరకు తెచ్చుకోవాలి మనం ఆయిల్ తయారు చేసుకోవాలంటే. చూసారా ఎలా ఆయిల్ వస్తుందో, రసం వస్తుందో నలిపితే. బాగా సమ్మర్లో అయితే ఆకు నుంచి రసం రాదండి. చిన్న వర్షం పడే కొంచెం మొక్క నీరు పీల్చుకుంటే మటుకి బాగా వస్తుంది అన్నమాట. దీన్ని పూర్వం హై ఫీవరు, లూజ్ మోషన్స్ తగ్గించడానికి కూడా మందులు చేసేవారు. నానమ్మ అయితే ఈ ఎక్కువ చేసేవారు అన్నమాట. గుంటగలగరాకు పెద్ద గడ్డి మోపుల్లో తీసుకొచ్చి పెట్టేవాళ్ళు. వాటితో ఆకులన్నీ తీసి కడిగి, అందులో ఏదో రససింధూరం ఏదో కుప్పు ఉండేది, అది వేసి రంగరించి ఎండలో పెట్టి చిన్న చిన్న ట్యాబ్లెట్స్ చేసేవాళ్ళు. మనం అది చేసే పాళ్ళు అవి తెలియకపోతే ఇబ్బంది పడతాం కదా. తలనూనె మటుకు నేను చేసుకుంటామండి. చూసారా ఇదిగో ఇది బృంగామక తైలం, గుంటగలగరాకు రసం, ఉసిరి కాయల రసంతో ఆయిల్ చేసుకోవచ్చు. చలవ చేస్తుంది, చుండ్రు అలాంటివి కూడా ఉండవండి. ముఖ్యంగా జుట్టు రాలడం తగ్గుతుంది అన్నమాట. ఇవి వట్టివేళ్ళు, బావంచాలు, మందార పువ్వులు పొడి అన్నీ వేస్ట్ చేసుకున్నదండి. గుంటగలగరాకు తలకి చాలా మంచి ఔషధం అన్నమాట. జుట్టుకి వీలైతే ఎక్కడైనా దొరికితే కంపల్సరీగా తీసి తెచ్చుకుని మన ఇంట్లో మనమే చేసుకోవచ్చు. కాకపోతే ఆయిల్ చేసేటప్పుడు ఆకుకి ఎలాంటి చీడపీడ లేకుండా చూసుకుని తెచ్చుకోండి. మీకు ఎవరికైనా గుంటగలగరాకు గుర్తుపడితే కంపల్సరీ తెచ్చుకుని చేసుకోండి. నచ్చితే మీ ఫ్రెండ్స్కి షేర్ చేసి కామెంట్ పెట్టండి. అలా